అసలు జస్ట్ కూర్చొని ప్రాక్టీస్ జేస్తే కంటిన్యూయస్‌గా మీరు మనసులో మీరు కంటిన్యూయస్‌గా అనుకుంటే, అక్కడ చేసేస్తున్నాం మనము. ఏంటి నేనెళ్ళి ఆపుతా, అధర్మాన్ని ఆపుతా, ఎక్కడ అధర్మం ఉన్నా ఆపుతా. నేను క్వెషన్‌లు అడుగుతా మాస్టర్స్‌ని. ఇది ఎందుకు జరుగుతుంది? ఎందుకోసం చేస్తున్నావు? ఇవన్నీ ఏది కనిపించినా నేను క్వెషన్స్ అడుగుతా మాస్టర్స్‌ని. ఇది ప్రాక్టీస్ చేయాలి మనం. అందరూ కూడా ఈరోజు హోంవర్క్ 4పీలో 4పీ చేసుకుంటూ 4పీ అయిపోయినాక కంటిన్యూయస్‌గా కళ్ళు మూసుకొని నేను అధర్మాన్ని ఆపుతా. ఏ అధర్మము నాకు వచ్చినా, నా కళ్ళ ముందైనా దాన్ని ఆపుతాను. దానికి నా ప్రాణాన్ని అడ్డుపెడతా. నేను వాళ్ళకి బుద్ధి చెప్తా. ఇది అధర్మం అని చెప్తా అని ప్రాక్టీస్ చేయండి. నిజం లైఫ్‌లో కూడా ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడుతూ చేస్తే వాళ్ళ దగ్గరికి ఆ మాట్లాడేటప్పుడు మాట్లాడనిచ్చి కొంతసేపు గ్యాప్ ఇచ్చి లేకపోతే నెక్స్ట్ డే వీలైతే వాళ్ళ చెయ్యి పట్టుకొని కూర్చొని, "నువ్వు నిన్న ఈ మాటలు ఎందుకన్నావు? ఏ రీజన్‌తో అన్నావు?" అని గ్యాప్ ఇచ్చి వదిలేసేయండి. ఎమోషనల్‌గా వాళ్ళని మాట్లాడనీయకండా చేయకండి. సో, స్పీచ్ దంచుకోకండి. దానికి వాల్యూయే లేదు. సో, వాళ్ళని మాట్లాడనీయండి. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. ఎవరు ఎందుకు మాట్లాడారని. సో, వాళ్ళు చెప్పింది వినండి. విని ఇంకా క్వెషన్‌లేయండి. అది కనుక మీకు అధర్మం అనిపిస్తే. మరి నాకేమో ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నట్టు కనబడట్లేదు. వాళ్ళు ఇక్కడ లేరు నేర్చుకోవడానికి. నాకు ఇందులోంచి ఏం నేర్చుకునేది కనబడట్లేదు అని మళ్ళొకసారి చెప్పండి అనండి. అప్పుడు వాళ్ళు గనక నిజంగానే ఏది నేర్చుకోవడం లేక అంత తప్పుడు మాటలు మాట్లాడితే వాళ్ళు రియలైజ్ అవుతారు మెల్లి మెల్లిగా. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి నచ్చదు. కానీ మెల్లిమెల్లిగా రియలైజేషన్‌కొస్తది. మీరనట్లేదు గదా! నువ్వు చేసేది తప్పు, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని. మీరు ఓన్లీ క్వెషన్ అడుగుతున్నారు. ఏమని? ఇది ఎందుకోసం అన్నావు చెప్పు నాకు. నాకు ఇందులో ఏది గూడా నేర్చుకునేది కనబడలేదు. అలాగే ఎదుటి వ్యక్తికి కూడా ఎవరైతే ఇది అన్నారో, నువ్వు అన్నారని అంటున్నావో వాళ్ళు కూడా ఇక్కడ లేరు. వాళ్ళకి కూడా ఈ జ్ఞానం రావట్లేదు. ఇందులోంచి ఏం నేర్చుకోవాలి మనము అని అడగండి. ఎందుకోసం ఇది ఇప్పుడు చెప్తున్నావు అని అడగండి. అడిగితే వాళ్ళలో రియలైజేషన్ ఒస్తది. ఒకవేళ తప్పు మాట్లాడితే, అయ్యో! అవును గదా! నేను అన్ని అన్నెసెసరీగా నెగెటివ్ మాట్లాడాను వాళ్ళ మీద. అసలు ఏమీ లాభం లేదు గదా! దీని మీద అని అనుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అట్లా మీరు గనక నిజం లైఫ్‌లో కూడా క్వెషన్స్ మొదలుపెడితే ఆటోమేటిక్‌గా మీరు డ్రీమ్‌లో అడుగుతారు క్వెషన్స్. ఇప్పుడు నన్ను ఒక క్వెషన్ అడిగితే ప్రతి ఒక్కరు నేను పరిప్రశ్న వేస్తా. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి వాళ్ళలోనే ఆన్సర్ ఉంటది. వాళ్ళలో ఆన్సర్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆత్మకు తెలుసు, వాళ్ళ శరీరానికి తెలుసు, వాళ్ళ బుద్ధికి తెలుసు. ఎందుకోసం ఆ మాట అన్నారు, ఎందుకోసం అదొచ్చింది అని. సో, ఆ ఆన్సర్ వాళ్ళ లోపల నుంచి వచ్చేస్తది. అందుకని మనం క్వెషన్ పరిప్రశ్న వేయడం చాలా ఇంపార్టెంట్.